मुझे तो कोई तकलीफ तो है नहीं। నాకు ఎటువంటి బాధలు లేవు. लेकिन एक హిందీలో गाना है, ఒక हिंदी में बहुत అందమైన, सुंदर మధురమైన गाना है, గీతం बहुत ఉంది. बढ़िया। दिल 'దిల్ अपना అప్నా और ఔర్ ప్రీత్ పరాయి'. హృదయం నాది కానీ నా ప్రేమ మాత్రం వేరొకరికి అనే అర్థంలో ఒక పాట ఉంది. ఇంకొక రకంగా చెప్పాలంటే, హృదయం నాది కానీ ఇతరుల బాధలను మోస్తూ ఉంటాను. ప్రేమ, బాధ ఈ రెండూ నాతోనే వస్తుంటాయి. దీని వలన నాకు ఎటువంటి అభ్యంతరం కానీ, కష్టం కానీ లేదు. కాకపోతే మనం ఏ అభ్యాసుల గురించైతే, ఏ అభ్యాసుల పైనైతే పని చేస్తున్నామో, लेकिन हम चाहते हैं कि वो हर दिल, हर दिन आई मीन ध्यान करें, सफाई करें। ఆ అభ్యాసులపై పని జరుగుతూనే ఉంటుంది అనుకోండి. వారు ప్రతిరోజూ ధ్యాన సాధన చేయాలి, నిర్మలీకరణ చేసుకోవాలి అని మాత్రం నేను కోరుకుంటాను. ఫలితాన్ని నా కళ్ళతో చూడాలి అని అనుకుంటున్నాను. బాబూజీ కూడా అదే నిరాశలో ఉండేవారు. రుతవాణి అంటే వాయిస్ రియల్లో ఆయన ఎవరికో రాసిన ఒక ఉత్తరం ఉంది. అందులో ఆయన ఇలా రాశారు: సంగ్రహంగా చెప్పాలంటే, నా జీవిత కాలంలోనే మీరందరూ వికాసం చెందాలి. అది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నా తరువాత నాలాగే మార్గదర్శనం చేయగల గురువు ఈ సంస్థ బాధ్యతలు స్వీకరిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వేరే ఎవరికో ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఆయన జీవిత కాలంలోనే వికాసం చెందితే మంచిదే కదా. ఆయన తర్వాత గురువుగారు ఉండరని కాదు, నా తర్వాత కూడా ఎవరో ఒకరు బాధ్యతలు స్వీకరిస్తారు. వారు కూడా మీకు సేవలు అందిస్తారు. వారసులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కృపావర్షం కురుస్తూనే ఉంటుంది. ప్రాణాహుతి ప్రసారం జరిగిపోతూనే ఉంటుంది. ఒకరోజు ధ్యానం చేయడం, ఒకరోజు చేయకపోవడం, దీని వలన ఎటువంటి లాభం ఉండదు. मैं एक कहानी सुनाता हूँ। मैं మీకు फार्मासिस्ट ఒక रहा కథ हूँ। చెప్తాను. గతంలో నేను कई बार ఫార్మసిస్ట్‌ను అన్నది మీ అందరికీ लोग తెలిసిన दवा लेने విషయమే. आते हैं। ప్రజలు మందుల కోసం మా వద్దకు వస్తూ ఉండేవారు. మందుల చీటీ ప్రకారం మేము వారికి మందులు ఇస్తూ ఉండేవారం. కొన్ని విచారకరమైనవి, అలాగే నవ్వు తెప్పించే సంఘటనలు కూడా జరుగుతూ ఉండేవి. ఒక స్త్రీ వచ్చింది. మీరు నాకు తప్పు మందు ఇచ్చారు అంది ఆవిడ. నేను తప్పు మందు ఏమీ ఇవ్వలేదని ఆవిడతో అన్నాను. ఈ మాత్ర నాపై పని చేయలేదు అని ఆవిడ అంది. నిద్ర కోసం నాకు డాక్టర్ గారు నిద్ర మాత్ర ఇచ్చారు కానీ రాత్రిపూట నాకు ఏమాత్రం నిద్ర పట్టడం లేదు అంది ఆవిడ. ఈ మాత్ర మీరు ఎప్పుడు వేసుకుంటున్నారు అని నేను ఆవిడను ప్రశ్నించాను. పగటిపూట వేసుకుంటున్నాను అనేది ఆవిడ సమాధానం. దాని వలన ఆవిడ పగలంతా నిద్రపోతోంది. రాత్రిపూట ఇక ఆవిడకు నిద్ర పట్టడం లేదు. मेरा एक रूममेट था कॉलेज में, बड़ा उत्साही కాలేజీలో था। చదువుకునే సమయంలో నా రూమ్మేట్ ध्यान तो ఒకడు हम करते ఉండేవాడు. थे, చాలా మేము लेकिन वो ధ్యానం చేస్తుండేవాళ్ళం. ध्यान, అయితే అతను ब्रीदिंग, ధ్యానం, నిర్మలీకరణ, ప్రార్థన ఈ 3 ఒకేసారి చేసేవాడు. तो हमारी जो प्रैक्टिस है, द वे उसको प्रिस्क्राइब किया है, उस ढंग से करना మన चाहिए। సాధనను సూచించిన విధంగానే చేయాలి. నిర్దిష్ట సమయంలో ధ్యానం చేయమని చెప్పబడింది. ఒక నిర్దిష్ట సమయం అంటూ బాబూజీ ఏమీ నిర్ణయించలేదు. కానీ మీకై మీరు ఒక నిర్దిష్ట సమయాన్ని ఏర్పరచుకోవాలి. మీలో ఎవరైనా కానీ ఒక నిర్దిష్ట సమయంలో ధ్యానం చేస్తున్నారా? బహుశా ఒకరిద్దరు చేస్తూ ఉండవచ్చు. కొంతమంది అంటూ ఉంటారు, మేము చాలా క్రమంగా ధ్యానం చేస్తాము సాబ్ అని. ధ్యానం క్రమం తప్పకుండా చేస్తారు సరే. ఎప్పుడు చేస్తారు? ప్రతి ఆదివారం నేను ధ్యానిస్తాను. ధ్యానం ప్రతి ఉదయం చేయాలి. మనం ధ్యానానికి ఒక నిర్దిష్ట సమయాన్ని ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు దాని పరిణామాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దాన్ని మీరు విప్లవాత్మకమైనది అనండి, లేదా ప్రగతిశీలకమైనది, ఇంకా ఏదైనా అనండి. ఉదయం ఒక నిర్దిష్ట సమయాన్ని ఏర్పరచుకోండి.
సాయంత్రం చేసుకునే నిర్మలీకరణ విషయంలో అయితే ఈ రోజుల్లో ఆఫీసు పని ముందుగా ఊహించలేకుండా ఉంటోంది. అందువల్ల ఎప్పుడైతే ఇంటికి చేరుకుంటారో వెంటనే చేసుకోండి. నిద్రపోయే సమయం కూడా ఖచ్చితంగా పాటించండి. 10 అనుకుంటే 10 గంటలకే, ముందు కాదు, వెనుక కాదు. ఇలా చేస్తూ ఉంటే కొంతకాలానికి క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఉదయం ధ్యానం కూడా సరిగ్గా జరుగుతుంది. రోజు కూడా చక్కగా గడుస్తుంది. ధ్యానంలోనే మన స్థితిపై పనిచేయడం వల్ల సంస్కారాలు ఏర్పడడం తగ్గుతుంది. और रात को सोने से पहले अगेन प्रार्थना करके सो जाना है। రాత్రి सुबह నిద్రపోయేటప్పుడు కూడా ఉదయం ధ్యానానికి తయారీతో పాటు నిద్ర లేవడంతోనే నేను ధ్యానించాలి అనే నిరీక్షణలో ప్రార్థించి నిద్రపోవాలి. మీరు ఇంత మాత్రం చేస్తే నాకు చాలా సహాయం చేసినట్లే. ఇక మనం చేయాల్సిందేమిటి? అది పెద్దగా ఏం లేదు. ఉదాహరణకు మీరు ఉదయం 6 గంటలకు ధ్యానానికి కూర్చున్నారు. ఏం చేస్తారు? కళ్ళు మూసుకోవాలి. ఇంకేం చేస్తారు? బాబా రామ్దేవ్‌లా బలంగా శ్వాసించనవసరమైతే లేదు కదా! అది కూడా చేస్తే మంచిదే. बाय द वे बाबा रामदेव जी भी अब प्रिसेप्टर बन गए हैं ऐसे। ఇప్పుడు బాబా రామ్‌దేవ్ కూడా ప్రిసెప్టర్ అయ్యారు. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఆయన ఇప్పుడు హార్ట్‌ఫుల్‌నెస్ సహజ మార్గ పద్ధతి ద్వారా ధ్యాన ప్రక్రియ, క్లీనింగ్ ప్రక్రియ, రాత్రి ప్రార్థన నేర్పుతారు. అక్కడికి వారితో వచ్చిన 3 సహచరులు, అలాగే రామ్‌దేవ్ బాబాతో కలిపి 4 ప్రిసెప్టర్లను తయారు చేశాము. एनीवे ध्यान के बिना हम ఏది आगे नहीं बढ़ ఏమైనప్పటికీ सकते। कोई भी ధ్యానం చేయకుండా మనం ముందుకు సాగలేము. ఏ మనిషి, ఏ మనస్సు ముందుకు పురోగతి చెందలేదు. ఎంత ప్రగతి సాధించినప్పటికీ ఇంకా ధ్యానం చేస్తూ ఉంటే మరింత ముందుకు వెళతారు. ధ్యానం చాలా మహిమాన్వితమైనది. ధ్యానం వల్లనే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ధ్యానం వల్లనే ఎవరినైనా క్షమించే శక్తి పెరుగుతుంది. ఏదైతే జ్ఞాపకం ఉంచుకోవాలో దాన్ని జ్ఞాపకం ఉంచుకొని మర్చిపోవాల్సిన దానిని మర్చిపోతాం. ధ్యాన పద్ధతి ఒక అద్భుతమైన టెక్నిక్. ధ్యానం లేకుండా శాంతి లేదు. మరి శాంతి లేనప్పుడు సుఖం ఎలా లభిస్తుంది? అశాంతస్య కుతః సుఖం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అశాంతస్య కుతః సుఖం. మరి శాంతి ధ్యానం చేయకుండా ఎలా లభిస్తుంది? కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా, ఎన్నో ఏళ్ల నుండి ధ్యానం చేస్తున్నాను, కానీ సుఖం లేదు, శాంతి లేదు అని. నేను వారినిదే అడుగుతాను, దేనిపైన మీరు ధ్యానిస్తున్నారు అని.